336 రకాల భారతాలు ఉన్నాయి. నా కుప్పం భాగవతం చెప్పే భారతం వేరు, నా జాంబ పురాణం చెప్పే భారతం వేరు, అక్కడ రాసున్న భారతం వేరు. కాబట్టి విమర్శ రకరకాలుగా పరిడవిల్లుతోంది. వైవిధ్యం మన జీవనాడు. దాన్ని మర్చిపోయి మేం చెప్పింది మాత్రమే పురాణం, మేం చెప్పింది మాత్రమే కరెక్ట్ అయిన విషయం, మా వ్యాఖ్యానం మాత్రమే సరైంది అంటే ఈ దేశంలో ఒప్పుకోవడానికి, ఈ దేశంలో పుట్టి పెరిగిన సంస్కృతులకి కావ్యాలకి ఏదన్నా కావచ్చు, అది గోసంగి కావచ్చు, జాంబ పురాణం కావచ్చు, మహాభారతం కావచ్చు, ఈ దేశ వారసత్వానికి ఇక్కడ మాట్లాడుతున్న వైదిక బ్రాహ్మణత్వాన్ని సమర్థిస్తున్న వాళ్ళు ఎంత వారసత్వానికి వారసులో మేము కూడా అంతే వారసులం. మీకు మెచ్చుకోవడానికి ఎంత హక్కు ఉందో మాకు విమర్శించడానికి. రెండోది, హిందుత్వ లేకపోతే ఈ ప్రాంతంలో పుట్టి పెరిగిన భావజాలాలు ఏ ఒక్కళ్ళు గుత్తకి కాంట్రాక్ట్ తీసుకోలేదు, వాళ్ళకి ఎవరు గుత్త కాంట్రాక్ట్ ఇవ్వలేదు. రెండో విషయం, ఈ దేశంలో వైదిక సాంప్రదాయాన్ని అనుసరించని వాళ్ళు 90% మంది ఉంటే మహేష్ గారు ఆయన 90% మంది హిందువులు అని మాట్లాడుతున్నారు. 90% మంది హిందువులు ఉన్నారా? 90% మంది మీరు చెప్తున్న దేవుళ్ళని మాట్లాడుతున్నారా? మిగిలిన వాళ్ళు మీ ఠేకేదారీతనాన్ని, మీ గుత్తతనాన్ని అంగీకరించామా? ఈ ప్రశ్నని 20 ఏళ్ల క్రితం బ్యాండిట్ ట్రైన్ లో పోలందేవి అడిగింది. పోలందేవి అడిగినప్పుడు పోలందేవిని నగ్నంగా బ్యాండిట్ క్వీన్ అనే సినిమా తీసినప్పుడు శేఖర్ కపూర్ ఆమెని మీరు చంబల్ రండి, మా చంబల్ దళితుల మీద ఏముంటో తెలుస్తుంది మీకు, ఆమెని తిట్టిన తిట్లు, ఆమె మీద జరిగిన లైంగిక హింస, నడుస్తున్న గాయంలాగా ఆమె నగ్నంగా ఊరి మీద తిరుగుతుంటే ఇదే శక్తులు ఆ రోజున నగ్నంగా చూపిస్తారని ఆడవాళ్ళని అడ్డం పెట్టుకుని ఆ సినిమాని బ్యాన్ చేయమని అడిగారు. అంటే ఈ దేశంలో ఎవరి శరీరాల మీద ఎన్నెన్ని గాయాలు నెత్తుకు ఓడినాయో అది చూపించడం ఇష్టం లేని శక్తులు ఆ రోజు సెన్సార్షిప్ ని ఇదే మజిల్ పవర్ తో ఇదే వీధుల్లోకి వచ్చి అడ్డం తిరిగారు. నగ్నత్వానికి సంబంధించిన ప్రశ్న కాదు ఇది, ఎవరి మనోభావాలు దెబ్బతింటున్నాయనేది ప్రశ్న. అమీర్ ఖాన్ సినిమా